హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు అమెజాన్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఇది మన స్టూడెంట్ ఇచ్చినటువంటి రిఫరెన్స్గా మనమైతే చెప్పుకోవచ్చండి. మరి అమెజాన్లో చాలా మంచి బల్క్ హైరింగ్ జరుగుతుంది అంటూ మనకైతే అప్డేట్ అయితే చేశారండి. ఆల్రెడీ మన ఛానల్ నుంచి జాబ్ వచ్చినటువంటి స్టూడెంట్స్లో ఈ యొక్క స్టూడెంట్ కూడా ఒక వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చండి. నిన్నైతే నాకు కామెంట్ రూపంలో అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారండి. సార్, ఇట్లా మన కంపెనీలో సేమ్ రోల్ పైన తెలుగు బేస్డ్ జాబ్స్, ముఖ్యంగా ఓకేనా, తెలుగు లాంగ్వేజ్ పైన జాబ్స్ అనేవి ఉన్నాయండి. 10+2 ఉంటే సరిపోతుంది అని చెప్పడం జరిగిందండి. 100% జాబ్ ఉందండి. అక్కడ ఆ స్టూడెంట్ యొక్క రిఫరెన్స్, ఇప్పుడు స్టూడెంట్ కాదు, అమెజాన్ ఎంప్లాయీ యొక్క రిఫరెన్స్ కూడా మనమైతే యాడ్ చేయాలి అప్లై చేసే దగ్గర, ఓకేనా. మరి క్లియర్గా ఎవరు కూడా మిస్ చేయకుండా అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడము జరుగుతుంది అందరికీ కూడా. ముందుగా రీలెవెల్ బై అకాడమీ నుంచి 2 నోటిఫికేషన్స్ వచ్చాయండి. దాన్ని చూసిన తర్వాత మరి మనము వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకే. హే గైస్, హియర్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. రీలెవెల్ బై అకాడమీ నుంచి మనకు 2 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయండి. అందులో మొదటిది కూ యాప్ అండి, ఓకేనా. మరి ఇండియాలోనే వన్ ఆఫ్ ది మైక్రో బ్లాగ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్ యాప్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఇందులో మన జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి, జాబ్ రోల్ వచ్చేసి SDE1 అండి. బ్యాక్ అండ్ ఎలెక్జర్ పైథాన్ పైన మనకు 10 lakhs to 25 lakhs ప్యాకేజ్ అయితే ఇందులో ఉంటుంది. గైస్, మరి రెండవ కంపెనీ వచ్చేసి Cars24 అండి. Cars24 ఈజ్ ఏ ప్రౌడ్ టు బి ఏ టెక్ ఫస్ట్ ఆర్గనైజేషన్ లుకింగ్ టు మేక్ ఏ ఇన్ రోడ్స్, ఓకేనా. చాలా పెద్ద కంపెనీ అండి. మరి ఇందులో మన జాబ్ రోల్ వచ్చేసి, ఇందులో చూడండి ఫ్రెండ్స్, రీచ్ జేస్ డెవలపర్ అంటూ మనకైతే ఒక పొజిషన్ ఉందండి. 20 lakhs per annumగా దీనికైతే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇందులో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందండి. జాబ్స్ కోసం అయితే రిజిస్టర్ అవ్వడం చాలా సింపుల్ అండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి రిజిస్టర్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్స్కి ఎలా విధంగా ప్రిపేర్ అవ్వాలంటే, సింపుల్ శాంపుల్ పేపర్స్ ఉంటాయండి, మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. లీడర్ బోర్డు కూడా కనిపిస్తుంది. మరి మీకు టాప్ 100, ఇండియాలోనే టాప్ 100 మరి స్టార్టప్స్లో ఉద్యోగం అయితే వస్తుంది. అప్గ్రేడ్ కావచ్చు, పేటిఎం కావచ్చు, యాత్ర కావచ్చు, మీషో కావచ్చు, చాలా కంపెనీస్ అయితే ఇందులో ఉండడం చూడవచ్చు. సిలబస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్, రీలెవెల్ బై అకాడమీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో మరి ఎవరెవరైతే సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా అప్డేట్స్ అనేవి ఇక్కడ పొందుపరచడం అయితే జరుగుతుందండి. మీరు కూడా చూడవచ్చు. అంతేకాకుండా బెస్ట్ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయండి. బెస్ట్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా అందజేస్తున్నారు. చూద్దాం. మరి రీలెవెల్ అకాడమీ యొక్క ఎగ్జామ్ రాసిన వారికి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే అందజేయడం జరుగుతుందండి. టాప్ వచ్చిన వారికి మరి యాపిల్ ల్యాప్టాప్ కావచ్చు, డిఫరెంట్ గిఫ్ట్స్ అయితే మనకు అందజేయడం అయితే జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి, ఓకేనా. ఆల్ ది బెస్ట్. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, వెంటనే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే అబ్బాయి పేరు శ్రీకాంత్ అండి. అమెజాన్లో వర్క్ అయితే చేస్తున్నారు. మరి మొత్తానికి 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే మనకు ఇందులో రిఫర్ చేశారండి. అందులో చాలా బెస్ట్గా ఉంది ఏంటంటే, ఈ 4 లింక్స్ మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అందులో బెస్ట్గా ఉంది ఏంటంటే, ఇంటర్ అర్హతతో మరి తెలుగు పైన జాబ్ అండి, ఓకేనా. మరి వారి యొక్క రిఫరెన్స్ సైడ్ కూడా మనం ఇక్కడ కంపల్సరీగా యూజ్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు అప్లై చేసే దగ్గర నేను ఏ విధంగా అప్లై చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలని చెప్తాను. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ రిఫరెన్స్ అంటారు. ఇది ఎంప్లాయీ రిఫరెన్స్తో కనుక మనం వెళ్తే మనకు ప్రియారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి, ఓకేనా. ఈ యొక్క ఎంప్లాయీ రిఫరల్ని మనమైతే అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందండి. ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా మనము చూద్దాము. స్టెప్ బై స్టెప్ అందరూ కూడా క్లియర్గా అప్లై చేయండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే అమెజాన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. ఇది ఈ చిన్న ఫామ్ మనము ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్గా మనమైతే చెప్పుకోవచ్చండి. ఇక్కడ ముందుగా జాబ్ రోల్ చూద్దామండి. మనము CSA అని ఉంది కదండి. CSA ఇంగ్లీష్ అండ్ తెలుగు వాయిస్ ప్రాసెస్ ఇన్ హైదరాబాద్. ప్రజెంట్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమే ఉద్యోగాలు ఉండడం మనం చూడవచ్చండి. అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఈజ్ ఏ సెంట్రిక్ పార్ట్ ఆఫ్ అవర్ మిషన్ టు డెలివర్ టైమ్లీ, అక్యురేట్ అండ్ ప్రొఫెషనల్ కస్టమర్ సర్వీస్ అంటూ మనకైతే తెలియచేయడం అయితే జరిగింది. మరి దీనికి మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలండి. తెలుగు పైన ఉండడం అయితే జరుగుతుంది. ఎబిలిటీ టు కమ్యూనికేట్ కరెక్ట్ అండ్ క్లియర్లీ విత్ ద కస్టమర్స్ అంటూ మనకు తెలియజేశారు. సాలరీస్ కూడా 30,000 to 40,000 ఇన్ బిట్వీన్ అయితే ఉంటుందండి. మన స్టూడెంట్నే మనం చూసినట్లయితే అందులో జాబ్ వచ్చింది కదా. అతనికి మరి డిడక్షన్స్ అన్నీ కూడా 32,000 అయితే
టు హ్యాండ్ వస్తున్నాయని అయితే చెప్పడం జరిగిందండి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా? యా. సో ఇక్కడ మనకు తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలండి. కేవలము 10+2 ఉంటే సరిపోతుందండి. 10+2 అంటే ఇంటర్ వాళ్ళు అప్లై చేయొచ్చు, డిప్లొమా వాళ్ళు అప్లై చేయొచ్చు, గ్రాడ్యుయేట్స్ అప్లై చేయొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారు కూడా అప్లై అయితే చేయవచ్చు. 3 to 4 lakhs ప్యాకేజ్ అని చెప్పాను కదా. సో 3 అనేది లీస్ట్ అన్నట్టు. 3 అంటే ఇంటర్ వాళ్ళకు ఆ విధంగా ఇస్తారు. ఇంటర్ కంప్లీట్ చేసిన వారికి 18 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా అప్లై చేయవచ్చండి. మరి ఏ బ్యాచ్ వారు దీనికి అప్లై చేయాలి అనేటువంటి క్వశ్చన్ వచ్చినట్లయితే, సో ఫ్రెండ్స్ 2020, ఓకే, 2021 అండ్ 2022, సో వీరు మాత్రమే అప్లై చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఉందండి, అందరూ కూడా గమనించాలి. ఓకే, వేరే వారైతే అప్లై చేయడానికి లేదు మరి. ఓకేనా? యా. సో ఇదండి మరి జాబ్ డిస్క్రిప్షన్. మరి ఏ విధంగా అప్లై చేయాలి దీన్ని అనేది చూద్దాము. ఇక్కడ చూద్దామండి. యువర్ ఫస్ట్ నేమ్, ఓకే, యాజ్ పర్ ద సర్టిఫికేట్స్. మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు. లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, అండ్ డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఇక్కడ మీ ఎంటర్ చేయాలి. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. నెక్స్ట్ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ మీకు తెలుసు. సో ఇక్కడ మనకి తెలుగు అడిగారు కాబట్టి తెలుగు అని పెట్టేసేయండి కంపల్సరిగా. నెక్స్ట్ ప్లీజ్ మెన్షన్ యువర్ రీడింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ యువర్ మదర్ టంగ్, అంటే ప్రొఫిషియంట్ అని పెట్టండి. ఓకే, ప్లీజ్ మెన్షన్ యువర్ స్పీకింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ యువర్ మదర్ టంగ్ అంటే యా ప్రొఫిషియన్స్ అని పెట్టండి. బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫిషియన్సీ ప్లీజ్ సెలెక్ట్ ద లాంగ్వేజ్ 1 అని చెప్పేసి అంటున్నారు. సో తెలుగు అని పెట్టేసేయండి. అండ్ ప్లీజ్ మెన్షన్ యువర్ రీడింగ్ ప్రొఫిషియన్స్ అంటే ప్రొఫిషియంట్ అనే పెట్టండి. బాగా చదువుతారు కదా తెలుగు చదివేవారంతా కూడా ప్రొఫిషియన్స్ అనే పెట్టేసేయండి. బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫిషియన్సీ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2. లాంగ్వేజ్ 2ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకు లాంగ్వేజ్ 1 ఇంపార్టెంట్ కాబట్టి లాంగ్వేజ్ 1 ఇచ్చేసాను. సో ఎవరైనా కన్నడ అలాంటివి ఏమైనా తెలుసుంటే ఇక్కడ మెన్షన్ చేయండి, ఏదో ఒకటి అయితే ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి మీకు తెలుసా తెలియదంటే నో అని పెట్టేసేయండి అంతే. ఓకే, యా, కన్నడ తెలియదు కదా, తెలుసుంటే ఓకే అని పెట్టండి. బట్ లాంగ్వేజ్ 3 అనేది కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హిందీ కూడా చేసేయండి, సెలెక్ట్ చేసేయండి. అంతేకాకుండా బిగినర్ అని పెట్టేసేయండి. ఇక్కడ బాగా తెలిస్తే ప్రొఫిషియెంట్ పెట్టచ్చు. ఓకే, యా, ఇక్కడ కూడా బిగినర్ అని పెట్టేసేయండి. డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఎస్, లేకుంటే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ సిటిజన్షిప్ ఇండియన్ అని పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఓకే, అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. ఓకేనా? యా రిఫరల్ అనేది చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది, అందరూ కూడా గమనించాలి. ఇక్కడే మనము మన స్టూడెంట్ ఇచ్చినటువంటి దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. రిఫరల్ 1 అని చెప్పేసి. ఓకే, రిఫరల్ 1 అని ఇక్కడ ఏం చేస్తారంటే చూపిస్తాను చూడండి క్లియర్గా. సో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు కదండి ఇది. సో యా, GAJUL గాజుల్ SR@amazon.com. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి మనము అక్కడ రిఫరల్ దగ్గర మెన్షన్ చేయాలి. రాసుకోండి అందరూ కూడా. ఇది GAJUL SR@amazon.com ఈమెయిల్ ఐడి, అంటే ఇది ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి అండి. రిఫరెన్స్ కాబట్టి కంపల్సరీగా మనమైతే ఎంటర్ చేయాలి. ఇది రిఫరల్ జాబే అండి. సో వితౌట్ రిఫరల్ దీనికి యాక్సెప్ట్ చేయరు. ఓకే, సో ఇక్కడ రిఫరల్ దగ్గర ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. రిఫరల్ 2 అవసరం లేదు. ఓకే, కాంటాక్ట్ నెంబర్ కూడా అవసరం లేదండి. జస్ట్ రిఫరల్ ఈమెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది. ఓకే, యా, కాంటాక్ట్ నెంబర్ అనే దగ్గర కూడా రిఫరల్ 1 నేమ్ రాయండి. నేమ్ శ్రీకాంత్ అండి, శ్రీకాంత్ అని రాయండి. కాంటాక్ట్ నెంబర్ అవసరం లేదండి. సో కాంటాక్ట్ నెంబర్ దగ్గర ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓకేనా? ఈమెయిల్ ఐడి. రిఫరల్ 2 అవసరం లేదు, వదిలేయండి అది. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇక్కడ మన ఇంటర్ కూడా అడుగుతున్నారు. డిపెండ్స్ ఆన్ దట్, మీరైతే ఇక్కడ పెట్టేసేయండి. సో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనది ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కదా. తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వచ్చు. ఇయర్ ఆఫ్ పాస్ మనకు 2020 నుంచి అయితే తీసుకుంటున్నారండి, గమనించాలి. ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఉంటే పెట్టండి, లేకుంటే అవసరం లేదు, ఫ్రెషర్స్ అని పెట్టేయచ్చు. అదర్ డీటెయిల్స్, ఆర్ యూ అప్లయింగ్ ఫర్ అసోసియేట్ రోల్ ఫర్ కస్టమర్ సర్వీస్ SD or D2? వుడ్ యూ ల్యాక్ టు ప్రొసీడ్ ద ఫర్దర్ అంటే ఎస్ అని పెట్టేసేయండి. నెక్స్ట్, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సాలరీ రేంజ్ అంటే ఎస్ అని పెట్టేసేయండి. In order to meet our customer needs during a peak season, would you be willing to work overtime as per the business requirement అంటే అన్నిటికీ ఎస్ అని పెట్టుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అన్ని కండిషన్స్కి మనము యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా ఇక్కడైతే పెట్టేసేయాలి. ఓకే, డూ యూ హ్యావ్ ఏ వేర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎస్ అని పెట్టేసేయండి ఇక్కడ. ఎందుకంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ల్యాప్టాప్ కూడా ఇస్తారండి. డూ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ అంటే ఎస్ అని పెట్టేసేయండి. అండ్ డూ యూ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ అమెజాన్ అంటే నో అని పెట్టేసేయండి. ఓకే, ఎప్పుడు చేయలేదు కదా.
డాక్యుమెంట్స్ ఇక్కడ పాన్ కార్డ్ అయితే కంపల్సరీ అంటున్నారండి, నో అని పెట్టేసినా పర్వాలేదు, కానీ ఎస్ ఉంటే మాత్రం ఎస్ అని పెట్టండి ఫ్రెండ్స్, కంపల్సరీ అది. డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అంటే ఎస్ అని పెట్టేసండి ఫ్రెండ్స్. ఆధార్ నంబర్కి ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ని చిన్న ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో అగ్రీ అని పెట్టేసి సో మరి సబ్మిట్ అంటే సరిపోతుందండి, అంతే. సో వితిన్ 24 అవర్స్లో మీకు మీ యొక్క మెయిల్ ఐడికి లింక్ వస్తుందండి. వితిన్ 24 అవర్స్లోనే చిన్న టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ క్వాలిఫై అయితే ఆల్మోస్ట్ 90% మనకు జాబ్ వచ్చినట్టే, ఓకేనా. ఎందుకంటే ఇది రిఫరల్ కాబట్టి సో మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి, ఓకేనా. సో స్టెప్ బై స్టెప్ అయితే మనం అప్లై చేసిన విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకే. మంచి అవకాశం అండి, ఎవరికి మిస్ చేయొద్దు, అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.